రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. ఇప్పుడు అందరూ సార్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అట్లనేసి ఏం అడుగుతారు. ఇప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్ చాలా కాలం అందరూ చేస్తున్నారు, మీకు తెలుస్తుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ప్రెసిషన్ ఉంటుంది. మనం బోన్స్ వచ్చి ముందే సిటీ స్కాన్ తీసి ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ వెరీ మినిమల్గా ఇన్వేసివ్ కట్ అంటారు. బోన్ లాస్ వచ్చి వెరీ మినిమల్ ఇన్వేసివ్. మనం ఒక నార్మల్ నీ రీప్లేస్మెంట్ ఒక 5 mm బోన్ తీయాలంటే రోబోటిక్లో ఒక 1 mm బోన్ డిఫెక్ట్ అయిన బోన్ తీస్తే చాలు. సెకండ్, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఎక్కువ చేయకుండా మినిమల్ రిసెక్షన్ ఉండేప్పుడు నొప్పి చాలా తక్కువ ఉంటుంది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ లో. థర్డ్, బ్లడ్ లాస్. ఇది చిన్న సర్జరీ లాగా ఉండేప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్ కంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ లో 50% తక్కువ ఉంటుంది బ్లడ్ లాస్. న్యాచురల్ నీ, ఇప్పుడు ఒక ఇంప్లాంట్ అందరికీ సేమ్ నీ సైజ్ కాదు, ఒక్కొక్కరు మోకాలు ఒక్కొక్కరు డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ లో ఆ పర్ఫెక్ట్ సైజ్ మనం ముందే సిటీ స్కాన్ తీసి మీ నీ జాయింట్ కి సైజ్ 2, సైజ్ 1, సైజ్ 1.5 అదేది కరెక్ట్నెస్ ముందే మనం అనుకుంటే ఆ పర్ఫెక్ట్ ఫిట్ ఇచ్చేప్పుడు ఒక న్యాచురల్ నీ లాగా ఉంటుంది. సో పెయిన్ చూసారంటే కంపేర్ టు నార్మల్ టు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మోర్ దెన్ 60% మీకు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి మీకు ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ కావాలంటే నా పేజ్ ఫాలో చేయండి, ఇంకా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.